తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీ తెలంగాణలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది. హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇక ఏపీలోని అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తెలంగాణలో ముఖ్యంగా పై ప్రాంతాల్లో ఎక్కువగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. రానున్న 2-3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు కూడా దీనికి సంబంధించి ప్లాన్ చేసుకోవాలి, పంటలకు సంబంధించి అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రానున్న 2-3 రోజుల్లో చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఈ అంశానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఎలా ఉంది అనేది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిల్పారానికి తెలుసుకుందాం. శిల్ప, భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏ ప్రాంతాల్లో ఈ వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్, 2 తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ వచ్చి సూచన జారీ చేసింది. రానున్న 2 రోజుల పాటు కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసింది. దీంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేసింది. ఇటు తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పడంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్పింది. దీంతో మత్స్యకారులు వేటకెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే తీరాల వెంబడి ఈదురుగాలు భయంకరంగా వీచే అవకాశం ఉంది. ఎవరు కూడా ఈ సమయంలో మత్స్య వేటకు వెళ్ళొద్దంటూ కూడా సూచనలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే మొత్తం కూడా అప్రమత్తమైంది. రానున్న 2 రోజుల పాటు కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అత్యంత భారీ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తుంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు భారతదేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో విస్తరించాయి. ఇప్పటికే ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇటు సౌత్ తెలంగాణలో కావచ్చు, మొత్తం కూడా ఈ ఋతుపవనాలు అనేవి విస్తరించాయి. దానికి తోడు ఇంకోవైపు ఋతుపవన ద్రోణి కొనసాగుతుంది. సో వీటి ప్రభావంతోనే రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రేక్ మాన్సూన్ సీజన్ అనేది పూర్తయింది. బ్రేక్ మాన్సూన్ అయిపోయినాక విస్తారంగా వర్షాలు పడతాయి అంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. అందులో భాగంగా జూలై 2nd వీక్ నుంచి ఎక్కువగా వర్షాలు ఉంటాయని చెప్పడంతో ఇప్పటికే ఈ నెల 7 నుంచి మొదలుకొని ఈ నెల 10 వరకు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేయడంతో అటు రైతులను కూడా ఎప్పటికప్పటికీ అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇటు జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది. ఎందుకంటే చిన్న వర్షం వస్తేనే నగరం మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. అలాంటిది హెవీ రెయిన్ కి అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, హైదరాబాద్ బృందాలు కావచ్చు, మాన్సూన్ టీమ్స్ కావచ్చు, మొత్తం కూడా సిద్ధమయ్యే వాటర్ స్టాండర్డ్స్ పైన దగ్గర ఈ 24/7 అవైలబుల్ గా ఉండేందుకు కూడా చేశారు. ఇంకోవైపు టోల్ ఫ్రీ నెంబర్ని పెట్టి ఎవరికైనా నగర ప్రజలకు ఏదైనా కరెంట్ ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా డ్రైనేజ్ కావచ్చు, వీటినన్నీ కూడా ఉన్నా కూడా వెంటనే కాల్ చేస్తే మాన్సూన్ టీమ్స్ వెంటనే అక్కడికి వచ్చి ఆ ప్రాబ్లమ్ ని సార్ట్అవుట్ చేసేందుకు కూడా ఇప్పటికే ఒక ఆదేశాలు జారీ చేశారు. ఇంకోవైపు ఇప్పటికే మ్యాన్ హోల్స్ అన్ని ఓపెన్ చేసి ఉంటున్నారు. మ్యాన్ హోల్స్ దగ్గర ఇప్పటికే సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే హెచ్చరిక బోర్డులు ఉండడం వల్ల ముందు వచ్చే వాహనదారులు గమనించారు, దాని సైడ్ నుంచి వెళ్తారు. ఎందుకంటే గతంలో ఇలాంటి లోపాల వల్ల ఎన్నో ఘటనలు జరిగాయి. అవి చూడకుండా, గమనించకుండా
అనేక ఘటనలు జరిగాయి. సో ఈసారి అలాంటి రిపోర్ట్ కాకుండా మా మ్యాన్హోల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పటికి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫ్లడ్స్ వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలంటూ కూడా ముందస్తుగానే చర్యలు చేపట్టారు. ఈసారి ఐఎండీ ఈసారి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా జూలై నెలలో ఎక్కువగా అవకాశం ఉందని చెప్పగానే ముందస్తుగానే అలర్ట్ అయ్యారు. సో మొత్తం మీద రానున్న 3 రోజుల పాటు ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎక్కువగా వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మొన్న నార్త్ లో కూడా హెవీ రైన్స్ వచ్చాయి, ఫ్లడ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇటు సైడ్ సౌత్ స్టేట్స్ లో కూడా అదే విధంగా వాతావరణం ఉండే అవకాశం కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో ఇప్పటికే అలర్ట్స్ జారీ చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ విస్తారంగా పాటు ఎక్కువ ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఒకవైపు ఎల్లో అలర్ట్ అయితే కొనసాగుతుంది, ఇంకోవైపు మత్స్యకాలం మాత్రం వేటకి వెళ్ళొద్దంటూ ఈ 2 డేస్ మాత్రం హెచ్చరికలు అయితే జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఓవైపు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దంటూ ఈదురుగాలు భారీగా వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రమాదం పొంచి ఉంది అంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఇటు తెలంగాణలో చూస్తే ముఖ్యంగా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఈ వర్షాల ప్రభావంతో ప్రతిసారి ఉండేటువంటి సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అప్రమత్తం అవుతున్నారు, తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిసారి ఈ మ్యాన్ హోల్స్ విషయంలో కానీ లేదంటే రోడ్ల మీద ఎక్కువగా నీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడడం, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి విషయాల్లో ఈసారి మరింత జాగ్రత్త పడే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో పూర్తిగా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండాలి అంటూ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఒకసారి చూద్దాం తెలంగాణలో ఏ ప్రాంతాల్లో ఎలాంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి మనం చూద్దాం. సహజంగా 4 రకాలుగా చూడొచ్చు. అతి భారీ వర్షాలు, భారీ వర్షాలు, అలాగే మోస్తరు వర్షాలు, కొంత తక్కువ వర్షపాతం ఉండేటువంటి ప్రాంతాలు. ఈ 4 రకాలుగా చూడొచ్చు ఈ వర్షపాతాన్ని. ముఖ్యంగా చూస్తే మనం స్క్రీన్లో మ్యాప్లో కూడా కనిపిస్తుంది మనకు పైన ఉన్నటువంటి ప్రాంతాలు ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల. ఈ 4 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఒక మోస్తరు వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఒకసారి చూస్తే నారాయణపేట్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, అలాగే హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఈ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక కొద్దిపాటి తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలు చూసినట్లయితే సూర్యాపేట్, నల్గొండ, నగర్ కర్నూల్, అలాగే రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల ఈ ప్రాంతాల్లో కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. చాలా ముఖ్యంగా అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ప్రాంతాలు చూస్తే ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్ ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. మరోవైపు నిజామాబాద్, అలాగే జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగతా ప్రాంతాల్లో మోస్తరు నుంచి కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో తీరం వెంబడి ఈదురుగాలులు భారీగా వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే సూచనలు ఇస్తున్నారు. అలాగే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ హిమాచల్ ప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితి. భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా నార్త్లో భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాలు నీట మునుగుతున్నటువంటి పరిస్థితి. హిమాచల్ ప్రదేశ్లో గత వారం 10 రోజులుగా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. వరద ధాటికి ఊళ్ళే కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అడపాదడపా కొన్ని భారీ వర్షాలు పడుతున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు పూర్తి స్థాయిలో రోజుల పాటు కొనసాగలేదు. కానీ రానున్న 3-4 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈదురుగాలు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.